అరుణానందగిరి. ఇక రేపు మనం దోశ వేసుకోవడానికి ఇక్కడైతే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల నేను అండు కొర్రలు తీసుకున్నా. అయితే ఈ మిల్లెట్స్ ఏ మిల్లెట్స్ అయినా ఒక్కొక్క రకమైన మిల్లెట్ ఒక వ్యాధికి పనిచేస్తాయి. అట్లా కాకుండా డైటింగ్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు. లేకుంటే నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళు కూడా జనరల్గా అది తింటున్నారు కదా, అట్లా కూడా తినచ్చు. ఇక అన్ని విధాల ఇప్పుడు చాలామంది వాడుతుండ్రు. ఇక మనం కూడా ఇప్పటి నుండో వాడుతున్నాం. ఇప్పుడు దోశకు నానబెడుతున్నా. ఫస్ట్ అయితే 2 గ్లాసుల అండు కొర్రలు తీసుకున్నా. 1 గ్లాస్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే మనం ఇష్టం. ఇంకా 2 గ్లాసులు తీసుకున్నా. తర్వాత ఇగో ఇన్ని మెంతులు, 1 గ్లాసు అటుకులు, దొడ్డటుకులు పోహా వేసుకుంటాం కదా అవి. తర్వాత ఇక ఇప్పుడు మినుములు తీసుకుంటున్నా. మినపప్పు తీసుకుంటాం కానీ ఇక్కడ నేనైతే మినుములు తెచ్చిన, పొట్టుతో ఉంటాయి కదా అట్లా మినుములు. ఇక ఇది ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకొని మిక్సీ వేసుకొని దోశ వేసుకోవచ్చు. అయితే జనరల్గా వెయిట్ లాస్ కోసం హెల్త్ పర్పస్ అయితే మాత్రం ఇంట్లో రైస్ కలపద్దు. అట్లేం కాకుండా కామన్గా మనం చేసుకుంటున్నాం అనుకుంటే మాత్రం రైస్ కలుపుకోవచ్చు. 1 రైస్ వేసుకోవచ్చు, పిండి ఎక్కువ కావాలనుకుంటే 2 కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే 1 వేస్తాను నేను ఇప్పుడు. కంపల్సరీ వెయిట్ లాస్ కోసం, షుగరు లేకుంటే వేరే వ్యాధుల కోసం ప్రయత్నం చేస్తే మాత్రం రైస్ వాడద్దు అట్లా. ఇక ఇంకొకటి అండు కొర్రలు అయితే యూరినరీ ప్రాబ్లమ్స్ అరికట్టడానికి ఉపయోగపడుతుందని అయితే చదివిన నేను. ఇక మూత్రం కూడా సాపుకుంటుంది అని అంటారు అట్లా. దీన్ని ఇదివరకు నేను ప్రయత్నం చేసిన, మంచిగానే పనిచేస్తుంది. అప్పుడప్పుడు మనకు ఫ్రీగా పోయినట్టుగా అనిపించకపోతే ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. ఇక నానబెడదాం. నానబెట్టి మరి మిల్లెట్స్ ఏవైనా కానీ 7 గంటలు నానాలంటారు. ఇప్పుడు నేనైతే నైట్లో చేస్తున్నా ఈ పని. రేపు మార్నింగ్ మరి లేచిన తర్వాత వెంటనే రుబ్బి పెడతా. ఒక ½ అన్ అవర్ తర్వాత మనం చట్నీ వేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేవరకు అటు ఇటైనా గంట అవుతుంది. 8:30కి బ్రేక్ఫాస్ట్ కాబట్టి అప్పటి వరకు మంచిగా ఉంటుంది. పులుస్తుంది ఆల్రెడీ, తెల్లందాకా నీళ్ళలు ఉంటాయి కాబట్టి పులుసే ఉంటుంది. ఇక ఇది విషయం మరి కడిగి నానబెట్టి ఉంచుదాం. స్వస్తిక్ మల్లెలు అంటారు. సూర్యుడు చూడండి రానే వచ్చిండు. కొంచెం మబ్బుతోటి ఉండగా పిట్టలు బాగా అలరేసినాయి. అటు సైడ్ ఉంది. ఫస్ట్ అయితే మన పనులు చేసుకుందాం, మళ్ళీ పక్షులు వస్తే చూపిస్తా. నిన్నైతే చాలా పిట్టలు, ఎన్ని పిట్టలు వచ్చినాయో. కానీ ఇక నిన్న ఊరు నుండి వచ్చినాం కాబట్టి పనులు 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 నాకు అట్లా ఈసరికి ఎక్కువ చూపించలే. సరే ఇప్పుడైతే ఫస్ట్ పనులు చేసుకొని వస్తా. పిల్లకాళ్ళు చాలా అరుస్తున్నాయి, మరి చూద్దామని వచ్చిన. బాగా విపరీతమైన ఎండ ఉంది. 8 అవుతుందో లేదా అంతే. చూడండి వెళ్ళిపోతుంది రామచిలుక. అక్కడ చెట్టు మీద ఉన్నది. ఇంతకుముందు ఈ చెట్టు మీద కూడా ఉండే, మనం వచ్చేసరికి పోయింది. ఇక్కడిదే బాగా అల్లరి చేసింది. ఇక ఇప్పుడైతే కొంచెం లేటుగానే వస్తున్నాయి చిలుకలు. ఆ మధ్య అయితే కరెక్ట్ మనం లేచేసరికి ఇక్కడ ఉంటుండే ఈ చెట్టు మీద. ఇక మరి ఇప్పుడు టైం మార్చినాయి. కోకిల కూడా కూస్తుంది, ఊకుంటుంది. అవి చూడండి, ఇవి నైవేద్యం తినే పిట్టలు. వాయిస్ నైవేద్యం తినే పిట్ట. ఇంతకుముందు ముగ్గేసేటప్పుడే వచ్చింది, తిన్నది, పోయింది. ఇప్పుడే పూజ అయింది. ఇంకా షూట్ చేయడానికి అయితే నాకు టైం లేకుండా. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక పాలు వేడైనా స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక ఈరోజు అయితే దోశ చేద్దాం అనుకుంటున్నాం. మరి మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక ఏంలా కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసిన, జీలకర్ర, పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు వేసిన, నువ్వులు కూడా వేసిన, అంతే. ఇంకా ఇప్పుడు కొత్తిమీర అయితే కొత్తిమీర, కరివేపాకు అయితే కరివేపాకు వేసుకోవచ్చు. మరి ఫస్ట్ నుంచి చూపించవచ్చు కదా అంటే ఇక నాకు లేట్ అయింది. పూజ చేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం అన్నీ లేట్ అయింది. మరి బ్రేక్ఫాస్ట్ తొందరగా పెట్టాలి కాబట్టి నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇక ఈరోజైతే నేను కొత్తిమీర వేస్తాను. ఒక్కొక్క రోజు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇక 2 కలిపి వేస్తే టేస్ట్
మనకు తేడా ఉండదు కాబట్టి నేను ఈరోజు కొత్తిమీర వేస్తున్నా. ఇక వెల్లుల్లిపాయలు కూడా 2 వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే ఉట్టి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. నేనైతే ఇక స్టవ్ బంద్ చేసి చల్లారుతుంది. ఇది అంతే అయిపోయింది. పక్కకు వేరే స్టవ్ మీద పెట్టుకొని ఇక ఈ స్టవ్ మీద టీ పెట్టాలి. ఇక్కడ చూడండి దోశ పిండి రెడీగా ఉంది. అండు కొర్రలతో చేసిన, అందుకే కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఉంది కదా. అండు కొర్రలు, ఇది అండు కొర్రలు. తర్వాత మినుములు, నేను కొలతలు వీడియోలో పెడతా కదా. అండు కొర్రలు మినుములతో చేసినాం. ఇక ఇప్పుడు దోశ వేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాం. చూడండి కొంచెం ఉప్పు వేసుకొని ఇక ఒకసారి దింపినామంట, కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ దింపితే అయిపోతుంది. అంతే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక ఈరోజైతే మనం అండు కూరలతోటి దోశ వేసుకుంటున్నాం. ఇక మనం దోశ వేసుకుందాం. కూసోబాబు. చేస్తున్నా. ఇది తయారు చేసిన ఇక దొండకాయ కర్రీ చేస్తున్నా ఈరోజైతే. సింపుల్ కర్రీ అయితే చల్ల వేసుకుంటే సరిపోతుంది. ఇక దొండకాయ కర్రీ చల్ల అంతే. ఇక దొండకాయలు లేచిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉంచితే ఒక 10 నిమిషాలు మెత్తగా అయితే అప్పుడు చేద్దాం. ఇక చూడండి అన్నం కూడా ఉడుకుతుంది. ఇక మూత పెడదాం. చాలా హీట్గా ఉంటుంది. ఇక వంట చేసుడంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించలేదు వేడి మీకు. మంచి ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాబట్టి మంచి స్పైసీ కమ్మటి వాసన వస్తుంది. ఇక మూత పెట్టి జాలి పెడదాం. జాలి పెడితే ఇక మగ్గిపోతూ ఉంటాయి, ముక్కలు మాడకుండా మగ్గుతూ ఉంటాయి. ఇవ్వండి మనం తయారు చేసుకున్న బీట్రూట్ జ్యూస్ అట్లా ఉంది. ఇక బెల్లం వేసి మళ్ళీ చల్లటి నీళ్ళతోటి చేసినా కానీ బెల్లం వేసి ఫ్రిడ్జ్లో పెట్టిన కరిగింది. ఈ లోపల నేను కూర పొయ్యి మీద వేసిన. ఇక ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ తాగుదాం. 11:30 అట్లా తాగాలి. ఇక మళ్ళీ మనం 12-12:30కి లంచ్ చేస్తాం కదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి దాదాపు 2 గంటలు అట్లా అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు ఇది తాగుతా. నాకైతే చాలా ఇష్టం.